హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఆకృతి. ఈరోజు ఎపిసోడ్లో ఏం విశేషాలు జరిగాయో మనం ఇప్పుడు చూద్దాము. ఎపిసోడ్ స్టార్టింగ్లో అఖిల్ సోహెల్తో మాట్లాడుతూ అభి నిన్న ఆ నామినేషన్ ప్రక్రియలో వచ్చేసి స్టార్టింగ్లో నాకు ఈ స్వాప్ వద్దు, నేను ఎవరిని తొక్కి ముందుకు వెళ్ళదలుచుకోలే అన్నాడు. మరి హారిక మోనల్ని తనతో స్వాప్ చేయగానే ఎంబడే యాక్సెప్ట్ చేసిండు, ఎందుకు అట్లా చేసిండు అనేసి సోహెల్తో మాట్లాడడం జరిగింది. అండ్ లోపల వచ్చేసి హారిక మరియు మోనల్ మాట్లాడుతూ మోనల్ నేను ఒక్కసారి నా కోసం నేను ఆడిన దానికి అఖిల్ హర్ట్ అయిందంటే ఒక్కసారి ఎందుకు ఆడింది, లాస్ట్ టైం కూడా స్ట్రాంగ్ ఎవరి ఇంట్లోంచి వెళ్ళిపోవాలంటే సెకండ్ థాట్ ఇవ్వకుండా మంచిగా చక్కగా అఖిల్ పేరు చెప్పి బయటికి పంపించేసి ఇప్పుడు నా గేమ్ నేను ఆడుతున్నాను, ఇండిపెండెంట్గా ఆడుతున్నానని కెమెరాలో చెప్పింది కదా మోనల్. మరి అప్పుడే స్టార్ట్ చేసినట్టు మనకు అర్థమైంది. అండ్ అప్పుడు హారిక అడిగింది, నేను స్వాప్ చేద్దాం అనుకుంటున్నప్పుడు స్వాప్ విత్ ద రైట్ పర్సన్ అని అంటుండే, నువ్వు అఖిల్ గురించేనా అని అన్నప్పుడు మోనల్ అవును అని చెప్పింది. మనకు ఆబ్వియస్గా తెలుసు తను మోనల్ చెప్పింది ఆ హారికకు అర్థమైనా కూడా అభితోటి స్వాప్ చేసి ఉండేదని చెప్పేసి. అండ్ మోనల్ విషయానికి వస్తే ఏంటంటే మోనల్కి ఫీల్ అవుతుంది ఏంటంటే సోహెల్ వచ్చినప్పటి నుంచి అఖిల్ చేంజ్ అయ్యాడు, సోహెల్తో అఖిల్ క్లోజ్ అయినప్పటి నుంచి అఖిల్ బిహేవియర్లో చేంజ్ వచ్చింది, ఇదివరకు చాలా పాజిటివ్గా ఉండే అంటూ మాట్లాడుతూ ఆర్యాన గురించి చెప్పుకుంటూ కూడా అసలు తెలుగే మాట్లాడని అమ్మాయి ఈ మధ్య తిట్లు కూడా నేర్చుకున్నట్టుంది, బుద్ధి ఉందా తనకి అంట. దేనికి బుద్ధి ఉండాలో మరి తనకే తెలవాలా. దాని తర్వాత అఖిల్ తోటి కంటిన్యూ అవుతుందో తెగుతుందో అన్న డౌట్లో ఉన్నటువంటి మోనల్ హారికతో చెప్పడం ఏంటంటే అఖిల్ నన్ను అడగొచ్చు కదా స్వాప్ చెయ్యి అంటే నేను చేసి ఉండేదాన్ని కదా అంటే తనకు అట్లా విల్లింగ్గా చేయాలని ఉన్నప్పుడు మరి అంతగానం డిస్కషన్ ఎందుకు, జై శ్రీకృష్ణాలు చెప్పుకోవడం ఎందుకు, నమస్తలు పెట్టుకోవడం ఎందుకు అర్థం కాలేదు. తను అడుగుతూ ఇచ్చేదాన్ని అన్నట్టు ఇప్పుడు బిల్డప్ ఇస్తుంది అమ్మాయి. అండ్ తర్వాత మనం చూపెట్టిన సీన్ ఏంటంటే అభి అండ్ మోనల్ కూర్చొని మాట్లాడుకోవడము. మళ్ళీ ఏంటంటే ఇది మళ్ళీ ఈ స్టోరీ అంతా మళ్ళీ ఎపిసోడ్ స్టార్టింగ్లో ఎపిసోడ్ ఇన్ ద సెన్స్ ఈ బిగ్ బాస్ షో స్టార్టింగ్లో ఏదైతే మళ్ళీ ఆ ట్రయాంగిల్ స్టార్ట్ అయిందో అదే ట్రయాంగిల్ తోటి బిగ్ బాస్ ఈ సిరీస్ 4 సీజన్ 4ని ఎండ్ చేద్దాం అనుకుంటున్నట్టు మనకు అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మళ్ళీ అభి మోనల్ మాట్లాడుకుంటున్నప్పుడు మోనల్ వచ్చేసి నా వల్ల మీరు చాలా హర్ట్ అయ్యారు, ఐఎమ్ సారీ, మీ ఫీలింగ్స్ హర్ట్ చేశా అని చెప్పడము. దానికి అభి నిన్న చాలా బాగా మాట్లాడావు, నీవి పాయింట్స్ నాకు చాలా బాగా నచ్చాయి అని, మా డాడీకి నువ్వు నచ్చడం ఏంటో మీ మమ్మీకి నేను నచ్చడం ఏంటో నీకే నేను అర్థం అవ్వట్లేదు అనుకుంటూ మళ్ళీ అభి మాట్లాడడము. వాళ్ళిద్దరు క్లోజ్గా మాట్లాడుకుంటూ కనబడ్డారు. ఆ టైంలో అఖిల్ని మనకు ఎడిటింగ్లో చూపెట్టారు ఏమో తెలియదు కానీ లోపల బేచైన్ అయ్యి తిరుగుతున్నట్టు మనకు చూపెట్టారు. ఇక బిగ్ బాస్ ఫినాలేకి అతి చేరువలో ఉన్న కారణంగా బిగ్ బాస్ దయదలిచి ఇప్పుడు నామినేషన్లో ఉన్న ఈ నలుగురిలోంచి ఎవరినైనా ఒకరిని ఈ నామినేషన్ ప్రక్రియ నుంచి బయట తీయడానికి ఒక టాస్క్ ఇవ్వడం జరిగింది. దాని పేరు బిగ్ బాస్ ఎవిక్షన్ ఫ్రీ పాస్ అంట. సో ఈ టాస్క్లో కారణంగా 2 లెవెల్స్ ఉంటాయి. ఫస్ట్ లెవెల్లో బిగ్ బాస్ ఇంట్లో పెట్టినటువంటి జెండాలన్నీ నలుగురు వెళ్ళి కలెక్ట్ చేయాలా. సో ఎవరి దగ్గర ఈ లాస్ట్లో ఎక్కువ జెండాలు ఉంటాయో వాళ్ళే ఫస్ట్ లెవెల్ క్రాస్ అవుతారు. సెకండ్ లెవెల్ది మళ్ళీ చెప్తాను అని చెప్పాడు. సెకండ్ లెవెల్ ఏం లేదు, ఎవరి దగ్గర జెండాలు ఎక్కువ ఉంటాయో వాళ్ళు క్యాంపెయినింగ్ చేయాలా. ఎవరి దగ్గర ఉన్న 2 సభ్యులు క్యాంపెయినింగ్ చేసి ఆ క్యాంపెయినింగ్లో ఓట్లు అడగాలి ఇంటి సభ్యులని. దాని తర్వాత ఎవరికైతే ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్కి అర్హులు అని చెప్పినట్టు మనకు చూపెట్టారు. దాని తర్వాత బజర్ మోగానే అందరు వెళ్ళి జెండాలు ఎత్తికే ప్రక్రియ మొదలుపెట్టారు. ఆర్యానా హడావిడిగా తిరుగుతూ జెండాలు తీసుకోవడం కనబడింది. అట్లాగే అఖిల్కి సోహెల్ సపోర్ట్తో అవినాష్ కూడా హడావిడిగా తిరుగుతూ తీసుకున్నాడు. మోనల్కి పాపం హారిక వెనుక ఉండి మరి ఇక్కడ తీసుకో అక్కడ తీసుకో అన్నా కూడా ఆమె కన్ఫ్యూజన్లోనే ఎత్తుకుతూ తను కూడా తీసుకుంది. దాని తర్వాత అతి ఎక్కువ జెండాలు సంపాదించినటువంటి అవినాష్ మరియు అఖిల్ 2వ లెవెల్కి అర్హులయ్యారు. సో దీని తర్వాత వాళ్ళ క్యాంపెయినింగ్ స్టార్ట్ చేయాల్సి ఉండింది. సో ఆ క్యాంపెయినింగ్లో భాగంగా అఖిల్ వచ్చేసి నేనే నెంబర్ 1 అని పేరు పెట్టుకున్నాడు అండ్ బిగ్ బాస్ గుర్తుపెట్టుకున్నాడు. అండ్ అవినాష్ వచ్చేసి తన పార్టీ పేరు గమ్యం చేరే వరకు అని పెట్టాడు. అండ్ అంతేకాకుండా గుర్రంది తన గుర్తుగా పెట్టారు. సో అవినాష్కి సపోర్ట్ చేస్తూ ఆర్యానా కనబడింది అండ్ అట్లాగే అఖిల్కి సపోర్ట్ చేస్తూ సోహెల్ కనబడ్డాడు. అండ్ అభిది ఆబ్వియస్గా మనం ఎక్స్పెక్ట్ చేసినట్లే అఖిల్ అంటే ఎట్లా ఇష్టం లేదు. అండ్ మోర్ ఓవర్ హీ హాజ్ ఎ రీజన్ టు సపోర్ట్ అవినాష్. ఏంటంటే లాస్ట్ క్యాప్టెన్సీ టాస్క్లో తన భుజాలపైకి ఎత్తుకొని తన క్యాప్టెన్ చేయడానికి ప్రయత్నించాడు కాబట్టి అవినాష్కి సపోర్ట్ చేస్తాడని అట్లీస్ట్ అవి దగ్గర ఎక్స్పెక్ట్ చేయొచ్చు. నిన్న హారిక ఈ విషయంలో టోటల్గా ఫెయిల్ అయింది. 8 వారాల నుంచి అయితే క్యాప్టెన్సీ కోసం తను స్ట్రగుల్ చేస్తూ ఉందో ఆ క్యాప్టెన్సీ మోనల్ వల్ల వచ్చినప్పటికీ కూడా తను ఈజీగా సోహెల్ వదిలిపెట్టేసి మోనల్ని స్వాప్ చేసి పడేసింది ఆ అమ్మాయి. సో అట్లాంటి అమ్మాయి మళ్ళీ ఈరోజు ఎమోషనల్ అయిపోయి ఓట్ల విషయంలో కూడా తను ఓటు ఇచ్చేటప్పుడు కూడా ఎమోషనల్ అయిపోయి ఒక చిన్నపాటి స్పీచ్ చేయడము జరిగింది. అదేందో నేను ఇప్పుడు మీకు చెప్తాను.
ఈ క్యాంపెయినింగ్ ప్రక్రియలో కూడా నాకు క్లియర్గా కనబడింది ఏంటంటే లైక్ అఖిల్ వచ్చేసి నాకు ఇప్పటివరకు ఎవరు సపోర్ట్ చేయలేదు, నేను నాకు నేను ఆడుకుంటూ వస్తున్నానని చెప్పడము. అవినాష్ వచ్చేసి మీ సపోర్ట్ నాకు కావాలి కాబట్టి మీ ఓటు కావాలని చెప్పినట్టు అనిపించింది. యాక్చువల్గా చెప్పాలంటే అఖిల్ పదే పదే నాకు ఎవరు సపోర్ట్ చేయలేదు అంటే మనం లైక్ యాజ్ వీఆర్ ఫాలోయింగ్ లైక్ ఈ బిగ్ బాస్ షోని ముందు నుంచి కూడా ఫాలో అవుతున్నాం కాబట్టి అఖిల్కి ముందు నుంచి కూడా మోనల్ సపోర్ట్ ఉంది అండ్ అవ్వ కూడా చాలా సపోర్ట్ చేసింది. అండ్ నామినేషన్స్లో కూడా రంగుపడే టాస్క్లో కూడా మోనల్ తనంతట తానే అఖిల్ ఒక మాట అనగానే సపోర్ట్ చేస్తూనే అఖిల్ని సేవ్ చేసింది. అండ్ మొన్న క్యాప్టెన్సీ అవకాశం వచ్చినప్పుడు కూడా సోహెల్ అఖిల్కి మరియు మెహబూబ్కి సపోర్ట్ చేస్తూ ఆ క్యాప్టెన్సీ టాస్క్ నుంచి వైదొలగడం చూసాము. సో ఈ విధంగా చెప్పుకుంటూ పోతే అఖిల్కి ఎస్పెషలీ లైక్ ఈ సపోర్ట్లు అనేవి లభిస్తూనే ఉన్నాయి. కానీ నాకు ఇప్పటివరకు గేమ్లో ఎవరు సపోర్ట్ చేయలేదని జస్ట్ ఒక లాస్ట్ స్ట్రాంగ్ ప్లేయర్ అని సెలెక్ట్ చేసి బయటికి పంపించింది మనసులో పెట్టుకొని తను బయటికి వెళ్ళిపోయి లైక్ ఆల్మోస్ట్ వెళ్ళిపోతూ ఇంట్లోకి రావడం పెద్ద షాక్ లాగా అనిపించినట్టుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని అఖిల్ నాకు ఎవరు సపోర్ట్ చేయాలని చెప్తున్నట్టు మనకు అనిపించింది. వాట్ ఎవర్ ఇట్ ఈస్ లైక్ ఈ లైక్ లాస్ట్ ఓటింగ్లో మాత్రము ఆర్యాన అవినాష్కి ఓటేసింది అండ్ అభి కూడా లైక్ నువ్వు నాకు మొన్న క్యాప్టెన్సీలో హెల్ప్ చేసావు అని చెప్పి ఓటేసాడు. అండ్ ఆర్యాన తర్వాత యాక్చువల్గా నెక్స్ట్ కూర్చుంది హారిక, కానీ హారిక లైక్ తను వెళ్ళకుండా నేను లాస్ట్లో వెళ్తానని చెప్పి తను ఆ సస్పెన్స్ క్రియేట్ చేయడానికి ఫుటేజ్కి ప్రిపేర్ అంటే అనబడ్డది. దాని తర్వాత అఖిల్ వచ్చేసి మోనల్ అఖిల్కి వేసింది. తనకి మనకి ఎట్లా తెలుసు డబుల్ డోల్కి అంటారు, కాసేపు ఇటు కాసేపు అటు. కాబట్టి మొన్న నిజంగా చెప్పాలంటే ఒక అమ్మాయి అయి ఉండి అతను ఎంత తీసుకున్నప్పటికీ కూడా అఖిల్కి మేబీ అదే ఇష్టం అని చెప్పేసి ఫ్రెండ్షిప్ బ్యాండ్ వేసాడు కదా. ఏంటంటే తనని ఎవరు ఎంత ఇన్సల్టింగ్ చేసినా కూడా ఆ నెగిటివిటీ మాత్రం మనసులో రానియకుండా తను వాళ్ళ మంచి కోరుకుంటుంది అని చెప్పారు. కానీ ఆ మంచి కోరుకునేది కూడా ఆ నెగిటివిటీ ఆ పాజిటివిటీ వాట్ ఎవర్ ఇట్ ఈజ్ అదంతా కొద్ది మంది వరకే తను చూపడుతుంది అని మనకు ఆల్రెడీ తెలుసు. ఎందుకంటే ఆర్యాన పైన ఎందుకో తెలియదు, ఆ అమ్మాయికి జెలసా తెలియదు లేకపోతే ఏ రీజనా తెలియదు, కానీ తన మనసులో మాత్రం ఫుల్ నెగిటివిటీ ఉంది. అట్లా నెగిటివిటీ తోటి తను మంచి కోరుకున్నట్టు మాత్రం మనకి ఇప్పటివరకు ఎక్కడ కనబడలేదు. సో దాని తర్వాత సోహెల్ కూడా యాజ్ వి ఎక్స్పెక్టెడ్ లైక్ అఖిల్కే ఓటేసాడు. ఇంకా లాస్ట్కి సస్పెన్స్ క్రియేట్ చేస్తున్నా అని ఫీల్ అయినటువంటి హారిక వచ్చేసి ఆబ్వియస్గా మనకి మైండ్లో ఏంటంటే తను ఎప్పుడు కానీ అభికి అగేన్స్ట్గా వెళ్ళదు. ఇప్పుడు అభికి అగేన్స్ట్గా వెళ్ళి అఖిల్కి ఓటేస్తే అభితో తనకు ప్రాబ్లం అవుతుందని తనకు క్లియర్గా తెలుసు. కాబట్టి ఒక స్ట్రాంగ్ రీజన్ వెతుక్కోవాలి. కాబట్టి ఈ రోజు కూడా ఒక ఎప్పటిదో నామినేషన్ ప్రక్రియలో వచ్చినటువంటి రీజన్ లైక్ బుట్టలో సామాన్లు వేసేటప్పుడు యాజ్ వి సా లైక్ అభి అండ్ హారిక మాత్రం చివరి వరకు కూడా ఆలోచిస్తున్నట్టు చేసి ఆ బజర్ పోయిన తర్వాత అభి ఒక పేర్ షూస్ తెచ్చాడు, హారిక తను మూట కట్టుకున్నటువంటి సంచి తీసుకొచ్చి అక్కడ పెట్టడం జరిగింది. సో అక్కడ క్లియర్గా మనం అనుకున్నాం అక్కడ ఇప్పుడు యాక్సెప్ట్ చేయరని వాళ్ళు అన్నారు, కానీ వాళ్ళకి తెలిసే చేశారని నా రివ్యూలో చెప్పడం జరిగింది. అదే ఈరోజు హారిక డైరెక్ట్గా ఒప్పుకుంటూ ఆ రోజు బుట్ట టాస్క్ అప్పుడు నాకు ఫుల్గా మోనల్కే సపోర్ట్ చేయాలని ఉండింది. కాకపోతే అవినాష్ ఏదో ఒక డైలాగ్ అన్నాడంట, ఆ డైలాగ్ కూడా చెప్తే మనకు ఎందుకు ఆ డైలాగ్కి కనెక్ట్ అయిందో మనకి ఆ డైలాగ్ డెప్త్ ఏందో అర్థమయ్యేది. కానీ ఇక డైలాగ్ ఏందో రివీల్ చేయకుండా అంటే మీకు ఏమైనా గుర్తుంటే మీరు కామెంట్లలో రాయండి తను చెప్పిన డైలాగ్ ఏంది, దానికి దేనివల్ల హారిక మోనల్కి తన సపోర్ట్ ఇవ్వబోతూ అటు మోనల్కి ఇవ్వకుండా మరి ఆ డైలాగ్ అంత ఫిదా అయిపోతే మరి ఆ డైలాగ్ కోసం అన్నా కూడా అవినాష్ కన్నా సపోర్ట్ చేసి ఉండాలి. కానీ ఎవరికి ఇవ్వకుండా తన ఓట్లు ఎందుకు వేస్ట్ చేసింది, తన సపోర్ట్ ఎందుకు వేస్ట్ చేసిందో ఆ అమ్మాయికే తెలియాలి. సో అందుకని చెప్పేసి అప్పుడు అట్లా మిస్ అయినాను కాబట్టి ఇప్పుడు అఖిల్కి కాకుండా అవినాష్కి నేను అది దండ వేస్తున్నాను అంటే ఓటు వేస్తున్నానని చెప్పి ఇక్కడ కూడా ఏంటంటే తన సపోర్ట్ చేసినప్పుడు కూడా ఇప్పుడు ఆ పర్సన్ని గిల్టీ చేస్తుంది అనమాట. లైక్ నేను ఈయనకి వేయాల్సి ఉంది కాకపోతే ఈయనని కాదని నీ కోసం సాక్రిఫైస్ చేస్తున్నానని చెప్పేసి చెప్పడము. దానికి అవినాష్ వచ్చేసి నువ్వు చాలా హెల్ప్ చేసావు, నేను ఇప్పుడు గుర్తుంచుకుంటాను, ఇప్పటి నుంచి హారిక అమ్మ అని పిలుస్తాను నిన్ను అని చెప్పడం కూడా జరిగింది. సో దాని తర్వాత ఇక వెళ్ళేసి మళ్ళీ అఖిల్ దగ్గర మళ్ళీ ఏడుస్తూ నిన్న ఏ విధంగా అయితే మోనల్ని స్టాప్ చేసిన తర్వాత మోనల్ దగ్గరికి వెళ్ళి చాలా బాధపడిందో అదేవిధంగా అఖిల్ దగ్గర కూడా వెళ్ళి బాధపడడం కనబడింది. అండ్ నాకు అర్థం కాదు ఏంటంటే ఇప్పుడు అఖిల్ కానీ ఈవెన్ అభి కూడా టుడే లైక్ ఈ రోజు నేను రియలైజ్ అయ్యాను ఎపిసోడ్ స్టార్టింగ్లో అన్నాడు అనమాట హారికతోటి ఐఎమ్ నాట్ ఎలోన్ థ్యాంక్ యూ అని చెప్పి అభి హారికకి థ్యాంక్స్ చెప్పడం జరిగింది. ఎలోన్ అని అయితే మనకి ఎప్పుడు అభి కనబడలేదు. మోరోవర్ బయటకు వచ్చిన వాళ్ళందరూ తనే యాక్చువల్గా ఎవరితో కలవడు, ఒక పక్కకి వెళ్ళి కూర్చుంటాడు అని చెప్పేసి చాలా మంది చెప్పడం మనం విన్నాము. సో తను ఎలోన్ ఇన్ ద సెన్స్ ఎట్లా అంటే తను వెళ్ళి ఎంత కలవాలని ప్రయత్నిస్తున్నప్పుడు కూడా వాళ్ళు తనని చేర్చుకోకపోతే అప్పుడు తను లోన్లీగా ఫీల్ అవ్వాలి. కానీ తనంతట తానే లైక్ తన బిహేవియర్ అది తన మెంటాలిటీ అది కాబట్టి తను ఒక్కడే ఉంటూ నేను ఎలోన్ని అని చెప్పి
చెప్పాడు. అండ్ మనకు అందరు కూడా క్లియర్గా కనబడుతుంది ఈ సీజన్లో ఏంటంటే హారిక ముందు నుంచి కూడా తన కనెక్షన్ ఏదైతే కనెక్షన్తో వచ్చిందో లైక్ ఎంటర్ అయిందో ఆ కనెక్షన్ అట్లాగే నిలుపుకుంటూ వచ్చింది. అండ్ నోయల్ కూడా తనకి బాగా క్లోజ్ అని తెలుసు. అండ్ ఇట్లా స్వాతి కూడా చాలా క్లోజ్ అయింది. ఇంతమంది లైక్ అంత క్లోజ్ మేము అభికి అని చెప్పుకుంటున్నప్పుడు కూడా తను లోన్లీగా ఎందుకు ఫీల్ అయ్యాడు అన్నది తనకే తెలవాలి. అండ్ ఈరోజు హారిక తన నామినేషన్ నుంచి బయటికి లైక్ ఈ స్వాప్ చేసినందుకు తను హ్యాపీగా ఫీల్ అయ్యి నేనైతే ఒంటరిని కాదు అని హారికతో చెప్పడం జరిగింది. అట్లాగే మోనల్కి కూడా లైక్ నువ్వు ఈరోజు చాలా క్లారిటీ ఇచ్చావు, మా నాన్న చాలా ఏ జడ్జ్మెంట్ చేసినా కూడా కరెక్ట్ చేస్తాడు, నువ్వు నచ్చడం ఏంటో అనేసి మోనల్తో కూడా లైక్ ఫ్రెండ్షిప్ని పెంచుకునే ప్రయత్నంలో అభి కనబడుతున్నాడు. అండ్ అఖిల్ది కూడా మళ్ళీ దీని తర్వాత కూడా మళ్ళీ లాస్ట్లో ఎపిసోడ్ చివరిలో అఖిల్ అండ్ మోనల్ మాట్లాడుకుంటూ సేమ్ డిస్కషన్ అనమాట. మళ్ళీ మోనల్ ఇక్కడ నేను చెప్పాను కదా డబుల్ డోల్కి అని చెప్పేసి మళ్ళీ ఇక్కడ అఖిల్తో మాట్లాడుతూ నువ్వు నేను అడిగేది ఉంటే స్వాప్ చేయమని ఎందుకు అడగలేదు అన్నదానికి అఖిల్ వచ్చేసి నాకు అసలు ఆ ఉద్దేశమే లేదు అని చెప్పాడు. మరి నాకు అర్థం కానీ వాళ్ళిద్దరికి ఆ ఉద్దేశం లేనప్పుడు ముందే ఆ ప్రాసెస్ ముందే లైక్ నువ్వు నన్ను స్వాప్ చేయక్కర్లేదని అఖిల్ చెప్పిస్తున్నా అయిపోతుంది. అండ్ మోనల్ కూడా లైక్ నువ్వు అడిగితే నేను చేస్తా అని చెప్తే అయిపోతాను. అంత డిస్కషన్స్, అంత ఎమోషనల్, అంత ప్రోమో కటింగ్ కోసం అని చెప్పేసి అంత యాక్షన్ చేసేసి ఈయనకి ఏం క్లారిటీ కావాలో నాకు అర్థమయ్యట్లేదు. లైక్ నాకు నిన్న క్లారిటీ వచ్చింది అని చెప్పారు కానీ వీళ్ళిద్దరు రిలేషన్స్ ఏందో మాత్రం చూసే ప్రేక్షకులకు ఏమాత్రం క్లారిటీ రావట్లేదు. అండ్ ఈ ఓటింగ్ సిస్టంలో గెలిచినటువంటి అవినాష్కి బిగ్ బాస్ 2 weeks వ్యాలిడిటీ ఉన్నటువంటి ఎవిక్షన్ ఫ్రీ పాస్ ఇవ్వడం జరిగింది. అండ్ దానికి లైక్ ఆర్యానా ముందు కూడా లైక్ అవినాష్ బాధపడుతున్నప్పుడు లైక్ క్యాంపెయినింగ్ టైంలో కూడా ద వే లైక్ తను హ్యాండిల్ చేసింది. లైక్ ఇది లైఫ్లో ఏదో నేర్చుకుంటున్నాం అనుకో, ఇట్లాంటివి నువ్వు ఈగో పక్కన పెట్టేసి అందరి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నావు కదా, ఇది నీకు లైఫ్లో పనికొస్తుంది, నువ్వు డిసప్పాయింట్ కావద్దు అని ద వే ఈ అమ్మాయి మోటివేట్ చేసిన పద్ధతి మాత్రము నిజంగా వాళ్ళిద్దరి మధ్య ఒక చక్కని ట్రూ ఫ్రెండ్షిప్ కనబడింది. ఆర్యానా ఎప్పుడు కూడా అందుకని లైక్ ఆర్యానా లైక్ బిహేవియర్ కానీ మెంటాలిటీ కానీ లైక్ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని చెప్పాలి. సో ఈ దీంట్లో వచ్చిన తర్వాత ఆర్యానా వచ్చేసి చూసావా నువ్వు నిన్నంత బాధపడ్డావు, నేను టాస్క్లు ఆడను, ఎందుకంటే ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లో అవినాష్ వచ్చేసి కష్టపడి టాస్క్లు ఆడే వాళ్ళకి వాల్యూ లేదు అనేసి బాధపడ్డని చూపెట్టారు. సో నువ్వు అట్లా అన్నావు, ఈ ప్రక్రియను కూడా నిందించావని బిగ్ బాస్ చూసావా, నీకు ఇప్పుడు ఇది హెల్ప్ అయింది, లైక్ ఈ పాస్ వచ్చింది, దీనికి సంతోషించు అని చెప్పేసి అవినాష్తో మాట్లాడుతూ కనబడింది ఆర్యానా. సో ఇవి ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. అండ్ రేపటి ప్రోమోలో లైక్ ఈ బిగ్ బాస్ సీజన్లలో ప్రతిసారి మనకు అద్దంలో కిచెన్ అద్దంలోనే వాళ్ళు సెటప్ చేసి ఉంచారు కాబట్టి దయ్యం కనబడుతూ ఉంటుంది. కాబట్టి దయ్యానికి సంబంధించింది ఏదైనా ఉంటుంది, అది ఏదైనా టాస్క్ అయి ఉంటుంది, క్యాప్టెన్సీ టాస్క్ అయి ఉంటుంది, లేకపోతే వీళ్ళని కాసేపు భయపడదాము, లైక్ ఆ ఎమోషన్స్ కూడా బయటికి తీసుకొద్దాము అని అనుకున్నాడేమో బిగ్ బాస్. ఆర్యానా బాసన కడుతున్నప్పుడు కప్పు కడుతున్నప్పుడు అద్దంలో దయ్యం కనబడ్డము, దానికి ఆర్యానా భయపడ్డము మనకు చూపెట్టారు. సో చూడాలి రేపటి ఎపిసోడ్లో లైక్ ఇది టాస్క్ సంబంధించిందా లేకపోతే జస్ట్ బిగ్ బాస్ ఈ కంటెస్టెంట్లతోటి కాసేపు ఆడుకుందామని ఇట్లా బిహేవ్ చేస్తున్నాడా అన్నది. సో ఇది ఈరోజు ఎపిసోడ్లో జరిగిన విశేషాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్.